వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పంపిణీ సిద్ధాంతం, ఈ పంపిణీ సిద్ధాంతంలో మనం ఇంతకుముందు పరిచయ అంశాలను మనం డిస్కషన్ చేసాం. ఇది 6th యూనిట్. సో దీంట్లో 6వ లెసన్ 6th. పంపిణీ, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, దీన్నే పంపిణీ సిద్ధాంతము తెలుగులో పిలుస్తాం. ఈ పంపిణీ సిద్ధాంతంలో ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ లెసన్లో ఉత్పత్తి కారకాలకు ఇచ్చే ప్రతిఫలాల గురించి డిస్కషన్ చేశాను. సో ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఉత్పత్తి కారకాలు: 1 భూమి, 2 శ్రమ, 3వది మూలధనం, 4వది వ్యవస్థాపన. ఇవన్నీ నేను ముందు వీడియోలో చేశాను. ఇదే పంపిణీ సిద్ధాంతంలో 1 భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ 4టిని ఏమంటామంటే ఉత్పత్తి కారకాలు అంటాం. ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి? ఉత్పత్తి చేయడానికి దోహదపడేటటువంటివి. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నానంటే ఏమేమి ఉపయోగపడుతున్నాయి? మార్కర్ కావాలి, బోర్డు కావాలి, లైట్లు కావాలి, తర్వాత నేను కావాలి. ఇవన్నీ మీకు సహాయపడతాయి. సో ఇవన్నీ మీకు కనపడదు, కానీ మెమో ఒకటి కనబడుతుంది. ఇవన్నీ పరోక్షకంగా సహాయం చేస్తాయి. కాబట్టి ఒక వస్తువుని కానీ సేవని కానీ మనం తయారు చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఉత్పత్తి కారకాలు ఉపయోగించాల్సిందే. ఉత్పత్తి కారకాలు లేకుండా, వాటిని వాడకుండా ఉత్పత్తి చేయడం ఇంపాసిబుల్. ఓకే, అయితే మనము భూమిని వాడాము. ఏమి ఇవ్వాలి? భూమికి ధర ఇవ్వాలి. వీటిని ఏమంటాము? ఉత్పత్తి కారకాలు అంటాం. అంటే ఇప్పుడు ఉత్పత్తి కారకానికి ఏమిస్తున్నాము? ధర ఇస్తున్నాము. ఉత్పత్తి కారకానికి ధర ఇస్తున్నాము. భూమిని వాడుకున్నాము, ఏమి ఇవ్వాలి? భాటకం. శ్రమను వాడాము, ఏమిస్తున్నాము? వేతనం. మూలధనాన్ని వాడాము, ఏమిస్తున్నాము? వడ్డీ. వ్యవస్థాపనకు ఏమిస్తున్నాము? లాభం. ఈ పాఠం దీంతో క్లోజ్డ్. అంటే భాటకం ఇస్తాం భూమిని వాడుకుంటే, శ్రమను వాడుకుంటే వేతనం ఇస్తాం, మూలధనానికి వడ్డీ ఇస్తాం, వ్యవస్థాపనకు లాభం ఇస్తాడు ఉద్యమదారుడు. ఇవన్నీ ఉద్యమదారుని చేసేటటువంటి అతని ఆధీనంలో పనిచేసేటటువంటి కారకాలు. కాబట్టి భూమి, భాటకం, వేతనం, వడ్డీ, లాభం, ఈ ఉత్పత్తి కారకాలకు ధరిస్తున్నాం. అయితే ఇప్పుడు మనము చదవాల్సినటువంటి అంశం, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే, సపోజ్ భూమిని వాడుకున్నాం, ఏమి ఇవ్వాలి? భాటకం. భాటకం ఇవ్వాలండి. 1 ఎందుకు ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఏ విధంగా ఇవ్వాలి అనేదే మనకు ఇక్కడ భాటక సిద్ధాంతం. వేతనము, వేతన సిద్ధాంతం. వడ్డీ సిద్ధాంతం. లాభ సిద్ధాంతం. ఇవి చదివితే యూనిట్ అయిపోతుంది. ఓకే, సో ముందు మనము చదివేటటువంటిది ఏంటిది? భాటక సిద్ధాంతం. భూమిని వాడుకున్నందుకు ప్రతిఫలంగా భాటకం చెల్లించాలి. మరి భాటకం అనే సిద్ధాంతాన్ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఇక్కడ నేను చూపిస్తాను. సో జాగ్రత్తగా వినండి. భాటక సిద్ధాంతం ఏమిటి? భాటక సిద్ధాంతము అంటే, భాటక సిద్ధాంతాన్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. 1 సంప్రదాయ భాటక సిద్ధాంతము. సంప్రదాయ భాటకము. 2వది ఆధునిక సిద్ధాంతం లేదా ఆధునిక భాటక సిద్ధాంతం. 1 సంప్రదాయ భాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరయ్యా అంటే డేవిడ్ రికార్డో. ఈయన ప్రతిపాదించాడు. ఆధునిక భాటక సిద్ధాంతంలో మళ్ళీ 2 అంశాలు ఉన్నాయి. 1 ఆల్ఫ్రెడ్ మార్షల్,
ఒకళ్ళు. తర్వాత జోన్ రాబిన్సన్, బెనహామ్, బౌల్డింగ్, ఓకే, వీళ్ళు ఆధునిక బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ ఆధునిక బాటక సిద్ధాంతంలో వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి అంటే మనకు బదిలీ సంపాదన బాటకం. బదిలీ సంపాదన బాటకం. వీళ్ళు ఆధునిక బాటక సిద్ధాంతంలో ప్రతిపాదించింది బదిలీ సంపాదన బాటకం. మార్షల్ ప్రతిపాదించినటువంటి దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కొరత బాటకం, రెండవది కృత్రిమ బాటకం. ఓకే, ఇదే కంప్లీట్గా మనకు బాటక సిద్ధాంతానికి సంబంధించిన సమాచారం. ఒక్కసారి చూడండి బాటక సిద్ధాంతం. ఈ బాటక సిద్ధాంతంలో మొదటగా బాటకాన్ని సాంప్రదాయవాదులు ప్రతిపాదించారు. సో అందులో డేవిడ్ రికార్డో, అందుకే దీన్ని ఏమంటామంటే రికార్డో బాటక సిద్ధాంతము అంటాం. ఓకే, లేదా సంప్రదాయ బాటక సిద్ధాంతము అంటాం. ఈయన సంప్రదాయ ఆర్థికవేత్త. వీళ్ళు ఆధునిక ఆర్థికవేత్తలు. వీళ్ళు ఆల్ఫ్రెడ్ మార్షల్, ఈయన కొరత బాటకాన్ని సృష్టించాడు. తర్వాత కృత్రిమ బాటకాన్ని ప్రతిపాదించాడు, వివరించాడు. సో తర్వాత జోన్ రాబిన్సన్, ఆల్ఫ్రెడ్ మార్షల్ ఒకటవది, ఇక్కడ జోన్ రాబిన్సన్, తర్వాత బెనహామ్, తర్వాత బౌలింగ్. వీళ్ళు ఆధునిక బాటక సిద్ధాంతంలో వీళ్ళొక రకంగా బదిలీ సంపాదన బాటకాన్ని ప్రతిపాదించడం జరిగింది. కంప్లీట్గా ఇది బాటక సిద్ధాంతానికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ చూడండి సంప్రదాయ బాటక సిద్ధాంతము. సంప్రదాయ అంటే సంప్రదాయవాదులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో ఎవరు ముఖ్యులు అంటే డేవిడ్ రికార్డో. సో ఈ డేవిడ్ రికార్డో బాటక సిద్ధాంతము, దీన్ని ఏమంటున్నామంటే సంప్రదాయ బాటక సిద్ధాంతం, లేదా దీన్నే డేవిడ్ రికార్డో బాటక సిద్ధాంతం. అయితే రికార్డో ఏం చేశాడంటే తమ యొక్క సిద్ధాంతాన్ని కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితం చేశాడు. వీళ్ళు మిగిలిన అన్ని రంగాలకు ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈయన స్వల్పకాలిక అంశాలకు, ఈయన దీర్ఘకాలిక అంశాలకు ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈయన ప్రతిపాదించినటువంటి సంప్రదాయ బాటక సిద్ధాంతం ఎలా ఉంది ఏమిటి అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇందులో మనము సంప్రదాయ బాటక సిద్ధాంతం సంప్రదాయవాదులు ప్రతిపాదించారు. రికార్డో అతని అనుచర గణాన్ని మొత్తాన్ని సంప్రదాయవాదులు అంటారు. అంటే మొదటి తరం వాళ్ళు రికార్డో, ఆల్ఫ్రెడ్ మార్షల్, మాల్థస్, పిగు, జేబిసే, జేఎస్ మిల్, వీళ్ళంతా సంప్రదాయ ఆర్థికవేత్తలు. అంటే మొదటి తరం వాళ్ళు మొదట ఈ అంశాన్ని గురించి డిస్కస్ చేసినటువంటి వాళ్ళు బాటక సిద్ధాంతాన్ని గురించి మొదట వివరించినటువంటి వాళ్ళని సంప్రదాయవాదులు అంటాం. అందులో ఈ సిద్ధాంతాన్ని ఇంకొక పేరుతో ఏమని రికార్డో బాటక సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. సంప్రదాయ బాటక సిద్ధాంతం లేదా రికార్డో బాటక సిద్ధాంతము అంటాం. రికార్డో అంటే ఒక వ్యక్తి, డేవిడ్ రికార్డో 19వ శతాబ్దానికి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక ఆర్థికవేత్త. ఈయన బాటకం ఎలా ఇవ్వాలి అన్నటువంటి దాంట్లో ఈయన కొంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఆ సిద్ధాంతంలో ఆయన అనేక రకాలుగా
అతని యొక్క భావాన్ని ఇందులో వ్యక్తపరచడం జరిగింది. సో ఎలా అంటే ముందు రికార్డు బాటకము అంటే ఏంది, భూమిని వాడుకున్నందుకు ప్రతిఫలంగా బాటకం ఇవ్వాలి. ఓకే, ఇంతకుముందే అనుకున్నాం, భూమిని వాడుతున్నాం, ఏమి ఇవ్వాలి, బాటకం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అవునండి, భూమిని వాడుకుంటున్నాం, బాటకం అంటే కిరాయి, బాడుగా, అద్దె ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే దాంట్లో ఇక్కడ రికార్డు ఏం చెప్తాడంటే, భూమికి సహజమైనటువంటి నశింపు చేయలేని శక్తులు ఉన్నాయి. మరొకసారి, భూమికి సహజమైన నశింపు చేయలేని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను వాడుకుంటున్నాడు ఎవరు? కౌలుదారు. ఇక్కడ వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం కాబట్టి కౌలుదారుడు కొంత పంటను లేదా కొంత డబ్బును భూస్వామికి కౌలు రూపంలో ఇవ్వాలి. ఆ ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే బాటకము అంట. ఇక్కడ కౌలుదారుడు అంటే ఎవరు సార్ అంటే, చూడండి, ఇది భూస్వామి అనుకుందాం. భూస్వామి అంటే భూమి కలిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తి. భూస్వామి దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారు? కౌలుదారుడు అంటే ఎవరు? టెనెంట్. ఎవరైనా భూస్వామి వద్ద భూమిని లీజుకు తీసుకొని భూమిని సాగు చేసి పండినటువంటి యొక్క పంటలో, ఇంత పంట పండింది, ఈ పండినటువంటి యొక్క పంటలో కొంత భాగాన్ని ఈయన దీని కౌలు అంటాం. అంటే పండిన పంటలో కొంత పంటను భూస్వామికి ఇస్తాడు. ఆ కౌలు ఇస్తున్నాడు కాబట్టి ఇతన్ని కౌలుదారుడు అంటాం. అంటే ఇక్కడ భూస్వామి దగ్గర భూమి తీసుకున్నాడు కాబట్టి, లీజుకు పంట పండించాడు కాబట్టి, పండించిన భూమిలో కొంత భాగాన్ని కౌలు రూపంలో కౌలుదారుడికి ఇవ్వాలి. అవునండి, భూమికి సహజమైనటువంటి నశింపు చేయలేని శక్తులు ఉన్నాయి కాబట్టి భూమికి బాటకం ఇవ్వాలి. ఓకే, ఒప్పుకుందాం. రికార్డు భావన ప్రకారం ఎంత ఇవ్వాలి? భూమికి బాటకం ఎంత ఇవ్వాలి? దేన్ని బట్టి ఇవ్వాలి? ఏ విధమైనటువంటి ఆధారాలతో మనం బాటకం ఇవ్వాలి? భూమిని వాడుకుంటాం, బాటకం ఇవ్వాలి కదా, ఎంత ఇవ్వాలి? బాడుగా, కిరాయి, అద్దె ఏదైనా కావచ్చు, ఎంత ఇవ్వాలి అనే దాంట్లో రికార్డు ఏం చేశాడంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఏమంటాడు? భూసారంలో వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులే బాటకం. భూసారంలో వైవిధ్యం ఉంటుంది, ఆ వైవిధ్యంలో వచ్చేటటువంటి ఒక మిగులే బాటకము. ఎలా? రికార్డులో చెప్పినటువంటి ఒక సిద్ధాంతం ప్రకారం ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ కనపడుతుంది కదా, హలో, ఇక్కడ కనపడుతున్నా నేను, నువ్వు కనపడట్లే. ఇందులో ఏ గ్రేడ్, తెలుగులో రాస్తాను మీకు అర్థం కావడానికి. ఏ గ్రేడ్ భూమి తీసుకున్నాడు, కొంత వ్యవసాయ భూమి. రెండవది బి గ్రేడ్ భూమి. మూడవది సి గ్రేడ్ భూమి. మన ఇష్టం, ఎన్ని గ్రేడ్లే తీసుకోవచ్చు, అది మన విశ్లేషణ మీద, ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. ఏ గ్రేడ్ భూమి, బి గ్రేడ్ భూమి, సి గ్రేడ్ భూమి. 3 గ్రేడుల భూమిని తీసుకున్నాడు రికార్డు. ఈ 3 గ్రేడుల ప్రకారం ఏం చేశాడంటే ఇతని యొక్క ఎగ్జాంపుల్స్లో, సపోజ్ కొంతమంది అక్కడికి వలస వెళ్ళారు అనుకుందాం, కొంత భూమిని సాగులోకి తీసుకున్నారు. ఏ గ్రేడ్ భూమి సారవంతమైన భూమి, బి గ్రేడ్ దీనికన్నా తక్కువ సారం ఉన్న భూమి, సి గ్రేడ్ ఇంకా తక్కువ సారం ఉన్నటువంటి ఒక భూమి అనుకుందాం, ఊహించుకోండి అంటాడు రికార్డు. ఎక్కువ సారం, దీనికన్నా తక్కువ సారం, ఇది ఇంకా తక్కువ సారం. సపోజ్ కొంతమంది వ్యక్తులు ఏ గ్రేడ్ భూమిని సాగులోకి తీసుకున్నారు అనుకుందాం. ఏ గ్రేడ్ భూమిని సాగులోకి తీసుకొని సపోజ్ ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఖర్చు పెట్టారు ఏ గ్రేడ్ భూమిలో అంటే, ఇక్కడ రాస్తాను గ్రేడ్ 1 రాశాను. ఏ ఖర్చు ఎంత? సపోజ్ ఒక 6,000 రూపాయలు ఖర్చు అయ్యాయి అనుకుందాం. 6,000 రూపాయలు ఖర్చు అయ్యి ఎన్ని క్వింటాలు తీశారు? 250 క్వింటాలు తీశారు. కొంతమంది అక్కడికి పోయి 6,000 రూపాయలు ఖర్చు పెట్టి 250 క్వింటాల్ల పంట పండించారు. ఈ 250 క్వింటాలను మార్కెట్లో అమ్మితే, ధర ప్రకారం అమ్మితే ఇంటూ 24 రూపాయల ప్రకారం 24 ఎంత వస్తుంది? 24 రూపాయల ప్రకారం 250 క్వింటాలు పండింది, 24 రూపాయల ప్రకారం అమ్మాము. మొత్తం రాబడి ఎంత వచ్చింది? టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు 6,000 రూపాయలు వచ్చింది. బాగుంది.
మరి ఖర్చు ఎంత? మైనస్ టీసీ. ఖర్చు ఎంత? 6,000 రూపాయలు. మిగులు ఏమన్నా ఉందా? లేదు. ఎంత? 0. ఎందుకు 0 వచ్చింది? రాబడి 6,000, ఖర్చు 6,000, మిగులు 0. ఓకే, మొదటిది. విస్తృత వ్యవసాయం చేస్తున్నారు. సాంద్ర వ్యవసాయం, విస్తృత వ్యవసాయం 2 రకాలు. సాంద్ర వ్యవసాయం అంటేనేమో కొత్త భూమి సాగులోకి తీసుకురావడాన్ని సాంద్ర వ్యవసాయం అంట. విస్తృత వ్యవసాయం అంటే ఉన్న భూమిలోనే ఎక్కువ ఉత్పత్తి తీయడాన్ని. అయితే ఇక్కడ విస్తృత వ్యవసాయం ఉంది అంటే కొత్త భూమిని సాగులోకి తీసుకొస్తున్నారు. ఓకే, మరి కొత్త భూమి ఇంకొంతమంది ప్రజలు ఇక్కడికి వెళ్ళారు. ఇది గ్రేడ్ బి గ్రేడ్ మీదకి వెళ్ళారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు బి గ్రేడ్ మీద బి రాస్తాను. ఇక్కడ గ్రేడ్. ఖర్చు ఎంత? ఇక్కడ కూడా సేమ్. ఖర్చు 6,000 రూపాయలు. 6,000 రూపాయల ఖర్చుతో ఎన్ని క్వింటాలు పంట పండించారు? 200 క్వింటాలే పంట పండింది. ఎందుకు? సారము తక్కువ కాబట్టి దీనికన్నా 200 క్వింటాల పంట పండింది. నెక్స్ట్, ఏ ధరకు అమ్ముకున్నారు అంటే ధర పెరిగింది. ప్రైస్ పి. ఎంతకు? 30 రూపాయలకు పెరిగింది అనుకుందాం. 30 రూపాయల ప్రకారం అమ్మారండి. అమ్మితే మొత్తం రాబడి ఎంత? టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది? 6,000 రూపాయలు. మిగులేమన్నా ఉందా? చూద్దాం. మొత్తం రాబడి, మొత్తం ఖర్చు ఎంత పెట్టారు? 6,000. రాబడి ఎంత? 6,000. మిగులు ఎంత? 0. చూడండి, ఏ గ్రేడ్ సాగు చేసేటప్పుడు ఏ గ్రేడ్ మీద మిగులు లేదు. బి గ్రేడ్ సాగు చేసేటప్పుడు బి గ్రేడ్ మీద మిగులు లేదు. కానీ బి చేసేటప్పుడు ఏ మీద మిగులు వస్తుంది? ఎట్లా వస్తుంది? 250 క్వింటాల్లో ఇంటూ 30 రూపాయల ప్రకారం వేయండి. 25 మూలలో 75 అంటే 7,500 రూపాయలు. 7,500 రూపాయల ఉత్పత్తి ఖర్చు ఎంత? 6,000. మిగులు ఎంత? 1,500. ఏమొచ్చింది? ఏ గ్రేడ్ మీద మిగులు వచ్చింది. ఓకే, క్లియర్. అంటే ఏ చేసేటప్పుడు ఏ మీద లేదు. ఎప్పుడు మిగులు వచ్చింది? బి చేసేటప్పుడు ఏ మీద మిగులు వచ్చింది. ఇది మొదటిది. ఓకే, దెన్ ఇంకా కొంతమంది కొత్త భూమిని సాగులోకి తీసుకొస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు సి గ్రేడ్ని మనము తీసుకుందాం. సి గ్రేడ్లో ఖర్చు ఎంత? సేమ్. ఖర్చు 6,000 రూపాయలు. 6,000 రూపాయల ఖర్చు. ఎన్ని క్వింటాళ్ళ పంట పండింది అంటే 150 క్వింటాళ్ళ పంట పండింది. నెక్స్ట్, ఒక్కొక్క క్వింటా ధాన్యము ధర ఎంత అన్నప్పుడు 40 రూపాయలు అంటే ధర పెరిగింది. సో ఎంత అవుతుంది? 14 60. సో మొత్తం రాబడి ఎంత వస్తుంది? 6,000. ఖర్చు ఎంత? టీసీ 6,000. మిగులు ఎంత? 0. ఓకే, అంటే ఇప్పుడు మనము సి గ్రేడ్ను సాగు చేసాము. సి గ్రేడ్ మీద మిగులుందా? లేదు. ఏ చేసినప్పుడు ఏ మీద లేదు. బి చేసినప్పుడు బి మీద లేదు. కానీ ఏ మీద మిగులు వచ్చింది? బి చేసినప్పుడు. ఇప్పుడు సి చేస్తున్నాము. సి చేస్తున్నప్పుడు బి మీద మిగులు వస్తుంది. ఎలా? 200 క్వింటాల్లో ఇంటూ 40 ప్రకారం ఎంత వస్తుంది? 4 2లో 800. 8,000 అనుకోండి. అవునా? ఎంత? మైనస్ 6,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2,000. బి గ్రేడ్ మీద మిగులు ఎంత? 2,000 రూపాయల మిగులు ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే సి గ్రేడ్లో ఉన్నటువంటిది 250 క్వింటాల్లో ఇంటూ 40 రూపాయలు. 25 నాలుగులో 100. సో 10,000 రూపాయలు మైనస్ ఉత్పత్తి ఖర్చు 6,000. 10,000 నుంచి 6,000 పోతే 4,000. సో ఏం జరిగింది ఇక్కడ? ఏ గ్రేడ్ మీద 4,000 రూపాయల మిగులు వచ్చింది. బి గ్రేడ్ మీద 2,000 రూపాయల మిగులు వచ్చింది. సి గ్రేడ్ మీద మిగులు లేదు. మిగులు లేదు కాబట్టి రికార్డులో ఏమంటాడంటే మిగులు లేని భూమిని ఉపాంత భూమి అంటాడు. మిగులు లేని భూమిని ఉపాంత భూమి అంటే రికార్డు ఉద్దేశం ప్రకారం ఏమంటాడంటే ఏ గ్రేడ్ భూమి వాళ్ళు 4,000 రూపాయల రెంట్ చెల్లించాలి.
4,000 రూపాయల కౌలు చెల్లించాలి. ఎవరికి? భూస్వామికి. సో 4,000. బి గ్రేడ్ అయినా 2,000 రూపాయల కౌలు చెల్లించాలి. సి గ్రేడ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే, లేదండి మరి ఆయన దగ్గర 4,000 రూపాయలు లేవు, అప్పుడు ఏం చేయాలి అంటే తాను పండించిన పంటలో ఎన్ని క్వింటాల ధాన్యాన్ని పంపించాలి అన్నప్పుడు ఇక్కడ మిగులు క్వింటాలలో లెక్కించాలన్నప్పుడు ఎంత? 4,000కు 40 రూపాయల ప్రకారం ఎంత? 100 క్వింటాలు. అంటే 100 క్వింటాల ధాన్యాన్నైనా పంపించాలి, లేదా 4,000 రూపాయలైనా అతనికి బాటకంగా చెల్లించాలి. అంటే ఏం ఏర్పడది? భూ వైవిధ్యంలో తేడా, భూసారంలో తేడా వల్ల వైవిధ్యం ఏర్పడింది, తేడా ఏర్పడింది. ఆ తేడాయే మిగులు అంటాడు రికార్డు. బాటకం ఎంత చెల్లించాలి అంటే భూ వైవిధ్యంలో తేడా వల్ల మిగులు ఏర్పడుతుంది, ఆ మిగులే బాటకం. 4,000 చెల్లించాలి, లేదా 100 క్వింటాల ధాన్యాన్ని బాటకంగా చెల్లించాలి. బి అనేటువంటి ఒక వ్యక్తి ఎంత? 50 క్వింటాల ధాన్యాన్నైనా పంపించాలి బాటకంగా, లేదు 2,000 రూపాయలైనా బాటకంగా ఇవ్వాలి. ఇలా రికార్డో తన యొక్క బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇది ఆయన యొక్క వ్యవసాయ రంగాన్ని మాత్రమే పరిశీలనలోకి తీసుకొని, ఆధునిక రంగాన్ని అంటే పారిశ్రామిక సేవా రంగాన్ని కాకుండా ఓన్లీ వ్యవసాయ రంగాన్ని మాత్రమే తీసుకొని ఆయన తన యొక్క రికార్డో బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి భూ వైవిధ్యం వల్ల వచ్చిన మిగులే బాటకం. భూసారంలో తేడాలు ఉంటాయి కాబట్టి బాటకం ఇవ్వాలి. చివరి భూమికి బాటకం ఇవ్వాల్సినటువంటి అవసరమో లేదు. దాన్ని ఉపాంత భూమి అంటాడు డేవిడ్ రికార్డో. సో దాన్ని నేను రేఖాపటంలో చూపిస్తాను. చూడండి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఇక్కడ ఏ గ్రేడు ఎంత చెల్లించాలి? 4,000. బి గ్రేడ్ ఎంత చెల్లించాలి? 2,000. ఇక్కడ బాటకం అనండి. బాటకం ఇక్కడ భూ గ్రేడులు ఏబిసి. ఇది 4,000 రూపాయలు బాటకం చెల్లిస్తున్నాడు ఏ గ్రేడు. నెక్స్ట్ బి గ్రేడు 2,000 రూపాయల బాటకం చెల్లిస్తున్నాడు. సి గ్రేడు చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్నే రికార్డు ఏమంటాడంటే ఉపాంత భూమి అంటాడు. ఉపాంత భూమి అంటాడు. సో ఈ విధంగా రికార్డో తన యొక్క బాటక సిద్ధాంతాన్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అంటే మరి ఇక్కడ మన 2 సార్లు వచ్చింది కదా సార్, మనకు 1,500 4,000 వచ్చింది కానీ ఇంకొక గీత తీసుకోవచ్చు మన ఇష్టం. ఇంకొక గీత ఇక్కడ దాకా మొత్తం ఓవరాల్గా ఇచ్చాను కాబట్టి 4,000 రూపాయల బాటకాన్ని చెల్లించాలి. సో ఈ విధంగా రికార్డో తన యొక్క బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఓకే, సో ఇతడు రూపొందించినటువంటి ఒక సిద్ధాంతం ప్రమేయాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, అవి కూడా డిస్కషన్ చేద్దాం. ఈ రికార్డో యొక్క బాటక సిద్ధాంతం కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంది. ఆయన తన సిద్ధాంతాన్ని రూపొందించేటప్పుడు ప్రమేయాలను ఆధారంగా చేసుకున్నాడు. ఏమిటా ప్రమేయాలు అంటే ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ ఉంటుంది అని, ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ ఉంటుందని మొదటి ప్రమేయం చేసుకున్నాడు. రెండవది భూమి ప్రకృతి ప్రసాదించిన కానుక, దీనికి ఉత్పత్తి వ్యయం లేదు అని ప్రమేయం చేసుకున్నాడు. ఓకే, రెండవది. మూడవది భూమి సప్లై స్థిరం, భూమి సప్లై సంపూర్ణ వ్యాకోచంగా ఉంటుంది, సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. వ్యాకోచం అంటే పెరగడం, అవ్యాకోచం అంటే పెరగకపోవడం. మార్పు లేదు, మారాలని అది మారదు. సపోజ్ భూమి ఉంది, భూమి పెంచుకోవచ్చా, తగ్గించుకోవచ్చా? అవకాశం లేదు. దాన్ని అవ్యాకోచము అంటాం. అంటే భూమి సంపూర్ణంగా అవ్యాకోచంగా ఉంటుంది అంటాడు డేవిడ్ రికార్డో తన యొక్క ప్రమేయంలో. నెక్స్ట్ భూమికి వినాశనము, మూలమైన వినాశనం కాదక శక్తులు ఉంటాయి. నెక్స్ట్ భూమి వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించబడుతుంది, దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపయోగాలు లేవు అని నమ్ముతాడు రికార్డో.
అంటే ఆయన ప్రమేయం ఈ విధంగా ఉంది. అంటే వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించబడుతుంది భూమి. మరి ఈరోజు మనము ఆధునికంగా మరియు ఇతర మార్గాల ద్వారా ఉపయోగిస్తున్నాం కదా, అది విమర్శ అనుకోండి. సో ఇది వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగించాడు. తర్వాత భూమికి విజాతీయం, భూసారంలో తేడాలు ఉంటాయి అంటాడు. ఇంతకుముందు అనుకున్నాం ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు తేడాలు ఉంటాయి భూసారంలో. తర్వాత దీర్ఘకాలంలో బాటకం ఏర్పడుతుంది. ఈయన ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం దీర్ఘకాలానికి సంబంధించింది కాబట్టి దీర్ఘకాలంలో బాటకం వస్తుంది అని. తర్వాత చివరి గ్రేడు భూమికి బాటకం ఉండదు. ఏ గ్రేడుకు బాటకం ఉంటుంది, సి గ్రేడుకు బాటకం, అది బి గ్రేడుకు బాటకం ఉంటుంది, సి గ్రేడుకు బాటకం ఉండదు. దాన్ని ఉపాంత భూమి అంటాడు రికార్డో. కాబట్టి బాటకం లేదు అని, భూమికి మాత్రమే బాటకం ఏర్పడుతుంది అని, తర్వాత ధర వల్ల బాటకం ఏర్పడుతుందని ఈ యొక్క డేవిడ్ రికార్డో తన యొక్క సిద్ధాంతంలో ప్రతిపాదించడం జరిగింది ప్రమేయాలను. అయితే ఈ సిద్ధాంతం మీద అనేక రకాలైనటువంటి విమర్శలు ఇచ్చాయి. ఎందుకంటే రికార్డో చెప్పినటువంటి ఒక సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా లేదు అని, ఇది కరెక్ట్ కాదు అని, ఇది అనేక లోపాలతో కూడుకొని ఉన్నదని చాలామంది ఆర్థికవేత్తలు తమ యొక్క భావాలకు అనుగుణంగా ఈ సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది. ఓకే, సో అందులో ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉంటుంది అన్నాడు. ఉండకపోవచ్చు, సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉండాలని రూల్ ఏమీ లేదు అనే విమర్శకుల వాదన. అంటే దీన్నే మనం మళ్ళీ ప్రమేయాలనే విమర్శనగా చేసుకోవచ్చు. సో మళ్ళీ టైం లాగ్ అవుతుంది కాబట్టి దీన్నే మళ్ళీ విమర్శలుగా చూపిస్తున్నాను. తర్వాత భూమి ప్రకృతి ప్రసాదించినటువంటి కానుక దీనికి ఉత్పత్తి వ్యయం లేదు. ఉత్పత్తి వ్యయం లేకుండా ఈనాడు భూములు ఉన్నాయానండి, అవి సాధ్యం కాదు. కాబట్టి రికార్డో చెప్పినటువంటి సిద్ధాంతం కరెక్ట్ కాదు అంటారు విమర్శకులు. తర్వాత భూమి సప్లై స్థిరం, భూమి సప్లై సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. భూమి సప్లై అవ్యాకోచంగా ఉంటుంది ఓకే, కానీ ఉత్పత్తిలో మార్పు వస్తుంది, అది ఆయన పరిశీలించలేదు అని. అదేవిధంగా భూమికి వినాశనమైన కాగల శక్తులు ఉన్నాయి, భూమి సహజమైనటువంటిది, దాన్ని నాశనం ఎవ్వరూ చేయలేరు అని విమర్శకుల వాదన. తర్వాత భూమి వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించబడుతుంది, దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపయోగాలు లేవు అని. భూమి వ్యవసాయానికి మాత్రమే ఎలా ఉపయోగించబడుతుంది? ఇప్పుడు ఈనాడు మనం భూమిని చూస్తున్నాం, అది అనేక రకాలుగా ఉపయోగించబడుతుంది, అనేక మార్గాలలో ఉపయోగించబడుతుంది. కాబట్టి రికార్డో చెప్పింది తప్పు. భూమి వ్యవసాయానికి మాత్రమే కాదు, ఇతర అవసరాలకు కూడా ఉపయోగించబడుతుంది అని విమర్శకుల వాదన. తర్వాత భూమి విజాతీయం, భూసారంలో తేడాలు ఉంటాయి. భూసారంలో తేడాలు ఉంటాయి, కానీ భూసారంలో తేడాలు ఉంటాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో బాటకం ఉత్పన్నం అవుతుంది, కరెక్ట్ కాదు అంటారు విమర్శకులు. కాబట్టి భూమి విజాతీయం, భూసారంలో తేడాలు ఉంటాయి. దీర్ఘకాలంలో బాటకం ఏర్పడుతుంది, దీర్ఘకాలంలో కాదు స్వల్పకాలంలో కూడా బాటకం ఏర్పడుతుంది. ఆ విషయం రికార్డో మర్చిపోయాడు, ఓన్లీ దీర్ఘకాలానికి మాత్రమే తీసుకున్నాడు అని విమర్శకుల వాదన విమర్శించడం జరిగింది. తర్వాత చివరి గ్రేడు భూమికి బాటకం ఉండదు. ఏమండి, బాటకం లేని భూములు ఉంటాయండి ఈనాడు సమాజంలో? సి గ్రేడ్కు బాటకం చెల్లించాల్సిన అవసరం లేదు అన్నాడు, అలాంటి భూములు ఉంటాయా? కాబట్టి ఈ సిద్ధాంతం తప్పు అంటారు విమర్శకులు. అదేవిధంగా భూమికి మాత్రమే బాటకం ఏర్పడుతుంది, మరి అన్ని ఉత్పత్తి కారకాలు ఉన్నాయి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈయన ఒక భూమికి మాత్రమే తీసుకున్నాడు. తర్వాత ధర వల్ల బాటకం ఏర్పడుతుంది, ధర వల్ల బాటకం ఏర్పడదండి, బాటకమే ధరే బాటకాన్ని నిర్ణయిస్తుంది, అర్థమైందా? కాబట్టి ఇక్కడ ధర అనేటువంటిది ధర వల్ల బాటకం ఏర్పడుతుంది అన్నాడు. ధర అనేక మార్గాల ద్వారా ధర ఏర్పడుతుంది, వస్తువు డిమాండ్ సప్లై వల్ల ధర ఏర్పడుతుంది, కానీ బాటకం వల్ల కాదు అనే విమర్శన కూడా లేకపోలేదు. సో ఏది ఏమైనప్పటికీ అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి అలాంటి సమాజంలో ఈ యొక్క రికార్డో బాటక సిద్ధాంతం మీద. అయినప్పటికీ కూడా ఒక భావాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి డేవిడ్ రికార్డో. ఈయన ప్రతిపాదించినటువంటి ఒక డేవిడ్ రికార్డో సిద్ధాంతం ఇది కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే అప్లై చేశాడు. తర్వాత వచ్చినటువంటి ఆర్థికవేత్తలు, ఆధునిక ఆర్థికవేత్తలు మార్షల్ కావచ్చు, బెరహామ్ కావచ్చు, వీళ్ళందరూ జోన్ రాబిన్సన్ కావచ్చు, వీళ్ళందరూ తర్వాత ఈ యొక్క భూమి వ్యవసాయ రంగానికి మాత్రమే కాదు మిగిలిన అవసరాలకు కూడా ఉపయోగించబడుతుందని ఆధునిక బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకే, సో ఇది డేవిడ్ రికార్డో సంప్రదాయ బాటక సిద్ధాంతం అనొచ్చు, లేదా రికార్డో బాటక సిద్ధాంతం ఈ యొక్క కాన్సెప్ట్ ఇదంతా.